నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలెడదామా? దాదాపు నెల రోజుల తర్వాత ఒకరోజు ప్రసాదరావును చూడటానికి వచ్చాడు నీల్. ఆయన మంచం పక్కగా స్టూల్ మీద ఒక రోగికి అవసరమైన సామాగ్రి అమర్చబడి ఉండటం, ఆయన పెరిగిన గడ్డంతో పీక్కుపోయిన ముఖంతో గుండెల దాకా దుప్పటితో మంచానికి అంటుకుపోవటం చూసి కలవరపాటుతో, మీ ఆరోగ్యం బాగుండలేదా అంటూ సమీపించాడు. వారం రోజుల నుండి జ్వరం వస్తోంది, వెన్నులో పోటు ఎక్కువైంది. కులాసా బాబూ, చాలా రోజులకు వచ్చావు? అతడిని చూస్తూనే ప్రాణం లేచొచ్చినట్టుగా అడిగాడు. నేనిక్కడ లేను. నీల్ కుర్చీ ఆయనకి దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. స్టూల్ మీదున్న మందులు చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ మందులు చూస్తూనే తెలుస్తుంది ఆయన పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని. ఆ తర్వాత ప్రసాదరావు చెప్పిన మాటలు నీల్ అంచనాను నిజం చేశాయి. 2 రోజుల నాడు జ్వరం తీవ్రతలో తనలో ప్రాణం ఉందో లేదన్నట్టుగా పడి ఉన్నాడట. కూతురు, ఇరుగు పొరుగు, చివరకు డాక్టర్ కూడా ఆశ వదులుకున్నారట. ఎలాగో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు జ్వరం లేదు, కానీ వెన్నుపోటు తీవ్రాతి తీవ్రమైన బాధ పెడుతున్నట్టు చెప్పాడు. చావంటే నాకు భయం లేదు బాబూ, కానీ నా జీవితంలో మిగిలిపోయిన కర్తవ్యం ఒక్కటే, అది మా అమ్మాయి వివాహం. చండీని ఒక ఇంటిదాన్ని చేస్తే నా కర్తవ్యం పూర్తయినట్టే. జీవితంలో అత్యున్నత స్థితి చూశాను, ఇప్పుడు మధ్యమ స్థితిలో ఉన్నాను. అధమ స్థితికి జారకముందే నా జీవితం తెల్లారిపోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నీల్ నిశ్శబ్దంగా వింటున్నాడు. ఈ మేడ, చుట్టూ ఇళ్ళు, తూర్పు వైపు ఖాళీ స్థలం అంతా అమ్మేస్తే ₹1,00,000 తక్కువ రాదు. బ్యాంకులో 25,000 ఉన్నాయి. ఆ డబ్బు మా అమ్మాయి నా ఆరోగ్యం కోసం ఖర్చు పెడతానన్నా నేను ఒప్పుకోలేదు. ఆ డబ్బు ఆమె పెళ్లి ఖర్చుకు ఉండాల్సిందే. అనిల్ అంటూ ఏదో చెప్పబోయాడు నీల్. ఆ ఆశ పోయింది. అతడి పట్ల తనకు అలాంటి ఉద్దేశం లేదంది చండీ. మరి వారి స్నేహం? ఇదే సందేహం వెలిబుచ్చి ఆమెతో చీవాట్లు తిన్నాను. ఒక మగవాడితో స్నేహంగా ఉన్నంత మాత్రాన మీరు శంకించే స్థితిలో ఉన్నానా అంటూ ఎదురు ప్రశ్నించింది. ఆస్తిపోయి తండ్రి ఆరోగ్యహీనుడై ఉన్న ఈ అయోమయ స్థితిలో తనకు ఒకరి స్నేహం అవసరం అనిపించిందని, దానికి మంచి మనసున్న అనిల్ని ఎన్నుకున్నానని చెప్పింది. ఆ ఎన్నుకోవడం వరుడిగా అయితే మీ సమస్య ఇట్టే తీరిపోయేదిగా. అన్నీ మనం ఆశించినట్టే అవుతాయా? అనిల్ పట్ల ఒక సదాభిప్రాయం ఏర్పరచుకుంది. చాలు. నీల్, నాకు పుత్ర సమానుడివి. నేను ఒక విధంగా అవిటివాడినైపోయాను. గడప దాటి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. మంచి సాంప్రదాయం, చదువు, సంస్కారం ఉన్న వరుణ్ణి చూసే బాధ్యత నీకు అప్పగించదలుచుకున్నాను. నువ్వు అందుకు సమర్థుడివే అర్థింపుగా అన్నారు. మీరు మరోలా భావించకపోతే నేనొక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పు బాబూ. ఈ సమస్య మీ అమ్మాయికే విడిచిపెడితే మంచిదనుకుంటున్నాను. అదెలా? తనకు నచ్చిన వరుడిని తనే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆమెకివ్వండి. అంటే తనకు కావలసిన వాడిని అలా వీధిలోకి వెళ్ళి వెతికి తెచ్చుకోమని చెప్పనా? కొంచెం నిష్ఠూరంగా అన్నారు. వీధిలోకి వెళ్ళి తెచ్చుకోవటం కాదు. అనిల్ని మీరు అల్లుడిగా ఇష్టపడ్డారు, ఆమె ఇష్టపడలేదు. వివాహ సమయంలో మీ అభిప్రాయానికి ఆమె ఈ విలువ ఇస్తుందని నేను అనుకోవటం లేదు. అలాంటప్పుడు మన మీదో సంబంధం వెతికి తీసుకురావడం, ఆమె తనకి నచ్చలేదనటం, ఈ బాధంతా అనవసరం అంటాను. మా చండీని నువ్వు పూర్తిగా అపార్థం చేసుకున్నావు నీల్, నొచ్చుకుని అన్నారు. ఒక్క అనిల్ని కాదన్నంత మాత్రాన నాకు నచ్చిన ప్రతివాడిని ఆమె కాదంటుందనుకోవటం బాగలేదు. నువ్వైతే సంబంధం తీసుకురా. నాకు నచ్చినప్పుడు చండీ కాదంటుందన్న అనుమానం నీకు అక్కర్లేదు. కొన్ని విషయాల్లో ఆమె అభిప్రాయం స్పష్టంగా చెప్పినా మరీ పితృభక్తి లేని మనిషి కాదు మా అమ్మాయి. ఆ చెప్పడంలో ఒకంత గర్వం ఆయన కంఠంలో తొణికింది. నీలు పెదవుల మీద వ్యంగ్యపూర్వకమైన హాసం కదిలింది. వివాహం దగ్గరికి వచ్చేసరికి ఎంతటి పితృభక్తి అయినా ఇట్టే ఎగిరిపోతుందండి ఈ కాలం పిల్లలకి. ఎక్కడైనా అత్త అను కానీ వంగతోట కాడ అనొద్దు అన్నట్టు. అది తెలుస్తుంది కదా. నువ్వు సంబంధం ఒకటి చూడు. మీ బంధువర్గంలోనే చెప్పండి. మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? ప్రసాదరావు కొంచెం సేపు జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఆగిపోయి చివరికి అన్నారు.
చింతపల్లిలో మా మేనత్త కొడుకుంటాడు. అతడి మనవడు స్టేట్స్కి వెళ్ళొచ్చాడు ఈ మధ్యే. అతడికి చెండీనిస్తే బావుంటుందని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా స్థితి దిగజారిపోయింది కదా, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఆ సంగతి నాకు వదిలిపెట్టండి. ఆ వరుడికి సంబంధించిన మరికొన్ని వివరాలు సేకరించి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉండగానే పొద్దుగుంక సాగింది. నీల్ చాలాసేపటి నుండి రావుగారి మాటలకు పరధ్యానంగా ఊకొడుతున్నాడు. అతని మనసంతా మేడ మీద నుండి తేలి వస్తున్న వీణానాదం మీద కేంద్రీకృతమైంది. రాగం ఏదో కానీ గుండెల్ని పిండి చేసేటట్లున్నది. విషాద తీగను మీటడంతోనే ఇంతటి విషాదాన్ని సృష్టిస్తున్న ఆ వైణీకుడి ప్రతిభకు ముగ్ధుడు కాసాగాడు నీల్. పైన వీణ వాయిస్తున్నదెవరు? మా అమ్మాయే. 5వ సంవత్సరం నుండి వీణ చెప్పించాను. కాలేజీ చదువుకొచ్చాక సంగీతం అశ్రద్ధ చేసింది. మళ్ళీ ఏం గాలి మళ్ళిందో ఏమో, ఈ మధ్య తరచుగా వీణ ముందుంచుకుని వీణతో పాటు గాత్ర సాధన కూడా చేస్తోంది. నీలు ప్రసాదరావు నుండి సెలవు తీసుకుని యువతలికి వస్తూ వరండాలో చాలాసేపు ఆగిపోయాడు. ప్రియ వీణ తీగలను మీటి వెలువరిస్తున్న ధ్వని తరంగాలు చీకటలను ముసురుకుంటూ వస్తున్న ఆ ఇంటిని, ఆ పరిసరాలను విషాదపూరితం చేస్తున్నాయి. అతడు చాలాసేపు ఒక బొమ్మలా వరండాలో స్తంభానికి ఆనుకుని నిలబడిపోయాడు. పైనుండి తేలివస్తున్న వీణస్వరాలు అతడి జ్ఞాపకాల తెరలు చీలుస్తున్నాయి. ఎక్కడి కవిత, ఎప్పటి కవిత? ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన కవిత ఈ చెండీని ఆవహించి తారసపడలేదు కదా. అన్నీ అవే గుణాలు, రూపంలో తప్ప అన్నిటిలో అవే పోలికలు, అదే చీదరింపు, అదే ద్వేషం, అదే అహం. నువ్వు చచ్చిపోయి ఆ కసి తీరక చెండీని ఆవహించలేదు కదా కవిత. తన ఊహకు తనే నవ్వుకున్నాడు నీల్. తను దేవుడినే విశ్వసించడు, దెయ్యాన్నా విశ్వసించేది. తన జీవితాన్నే ఓ మలుపు తిప్పింది కవిత. కవితను గుర్తు తెస్తూ ఈ చెండి ప్రియ. నీళ్ళడుగులు బరువుగా కారు వైపు పడ్డాయి. కోటిలో ఒక షాప్లో నుంచి యువతలకి వస్తున్న ఇంద్రనీల్కి ఏమండీ అన్న పిలుపు వినిపించింది. అటూ ఇటూ చూశాడు. అంతరష్లోనూ ఆశాలతను గుర్తించాడు. ఎన్నాళ్ల నుండో మీతో ఒకసారి కలవాలని మాట్లాడాలని అనుకుంటున్నాను. అనుకోకుండా ఈవేళ మీరు కలిశారు. ఆశాలత గబగబా అతడిని సమీపించింది. పరిచయం ఉన్నవాడిలా నీల్ చిరునవ్వు నవ్వాడు. మీరు నాతో ఒక 10 నిమిషాలు గడపగలరా? అర్దింపుగా అడిగింది. ఎక్కడికి రమ్మంటారు? నీల్ కొంటెగా అడిగాడు. అనిల్ని బోల్తా కొట్టించిన ఈ అమ్మాయిని ఒక ఆట ఆడించాలనిపించింది. ప్రేమ మోసగించి పొందేది కాదన్న గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అనిల్ తనతో సవ్యంగా ఉంటే ఆ గుణపాఠం తనకి తానుగా పనికట్టుకునే ఆశకి ఎప్పుడో చెప్పేవాడే. ఆశ చేత అనిల్కి క్షమాపణలు చెప్పించేవాడే. హోటల్కి వెళదాం, కూర్చుని మాట్లాడుకోవడానికి అంతకంటే మంచి స్థలం ఎక్కడ దొరుకుతుంది? ఎదురుగా ఉన్న హోటల్కి దారి తీసింది. నీల్ అభ్యంతరం చెప్పకుండా ఆమెను అనుసరించాడు. ఇద్దరూ ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. ఆశ తినడానికి ఏవో ఆర్డర్ ఇవ్వబోతే, ఏమైనా కావలిస్తే మీ ఒక్కరికే ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. ఆశ చిన్నబోయి ఎందుకు అంది. నేను ఎప్పుడు పడితే అప్పుడు ఏమీ తీసుకోను, మీరు మరోలా అనుకోవద్దు మృదుగానే చెప్పాడు. టీ అలవాట్లేదు. అయితే నాకు ఏమీ వద్దు. ప్రసంగం ఎలా మొదలు పెట్టాలో తెలియనట్టుగా కిటికీలో నుంచి అవతలికి చూడసాగింది ఆశ. మీరన్న 10 నిమిషాలు అయిపోతున్నాయి నీల్ హెచ్చరించాడు. ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి, కానీ నేను అనిల్ని కాదని ఇంద్రనీల్నని గుర్తుంచుకుని మాట్లాడండి. ఆ స్వరం ఎంత మృదువుగా ఉన్నప్పటికీ అందులో ధ్వనిస్తున్న పదును ఆశకి చంపబెట్టులా తగిలింది. మీకంతా తెలుసు, కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. నేనేం చేసినా అనిల్ మీద ప్రేమ చేతే చేశాను, కానీ ద్వేషంతో చేయలేదు. ద్వేషం లేకపోయినా స్వార్థముందిగా. నేను ప్రేమించిన వాడిని భర్తగా పొందాలని ప్రయత్నించాను. తప్ప? ప్రయత్నించడమా, మోసగించడమా? మోసగించాననే అనండి, కానీ ప్రేమించడం తప్ప? అతడినే భర్తగా పొందాలనుకోవడం తప్ప? ఈ మాటలు అంటుంటే ఆమె గొంతు వణికింది. అందులో తప్పేమీ లేదు, దానికి మీరు అవలంబించిన పద్ధతిలోనే ఉంది తప్పు. అడిగి చూశాను, ప్రార్థించి చూశాను, అతడు దేనికి కరగలేదు. అప్పుడు నాకు కనిపించిన దారి తొక్కాను. అనిల్కి నా మీదున్న ఆ కాస్త సానుభూతి కూడా పోగొట్టుకుని అతడి అసహ్యానికి గురయ్యాను.
అయినా అతడి మీద ఆశను చంపుకోలేకుండా ఉన్నాను. అతడి బలమైన వ్యక్తిత్వం నా ప్రేమను రెట్టింపు చేసింది. అతడి ముఖమెదుట పడటానికి సిగ్గేసి నాన్నగారిని పంపించాను అడిగి రమ్మని. నాన్నగారు కూడా అతడిని ఒప్పించలేకపోయారు. ఒకనాడు చండీ నుండి అతడిని కాపాడారు. ఇవాళ నన్ను కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడం చేతకాక నోట్లో పమిట అదుముకుంది ఆశ. పూర్తిగా తను ఊహించని విధంగా నడుస్తున్న వ్యవహారం నీల్ని తలకిందులు చేసింది. అసహాయంగా ఏడుస్తున్న ఆడపిల్ల మీద తనేం దెబ్బ కొట్టగలడు? అది హృదయం ఉన్నవాడు చేసే పనా? నన్నేం చేయమంటారు? చివరికి అడిగాడు. నా వల్ల జరిగిన పొరపాటుకు నేనెంతగానో పశ్చాత్తాపపడుతున్నాను. నా గుండెలో ఎంతో బాధ పేరుకుని ఉంది. నేను చెప్పుకునేదంతా అనిల్ వింటాడన్న నమ్మకం లేదు. మీ మాట తీసివేయగల శక్తి అతడికి లేదనుకుంటాను. మీరు నాకు అపరిచితులైనా మీ ముందు నా గోడు వెళ్ళబోసుకుంటున్నానంటే మీ ద్వారానైనా నా హృదయగత భావాలు అనిల్ అర్థం చేసుకోగలడని. ఎలాగైనా అనిల్ నా మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాన్ని పోగొట్టాలి మీరు. నేను మీ విషయంలో నిస్సహాయుణ్ణి, నీల్ విచారస్వరంతో చెప్పాడు. పోట్లాడవలసి వస్తే తప్ప అనిల్ నాతో మాట్లాడడు. నా కోసం ప్రేమ మోసగించి ఎలా పొందలేనిదో ఒకరితో చెప్పించి పొందలేనిదని కూడా మీరు గ్రహిస్తే మంచిదనుకుంటున్నాను. నీల్ లేచాడు. అంతేనా? ఒకసారి మీ నాన్నగారి ద్వారానే మళ్ళీ ట్రై చేయండి. అయినా అనిల్ లొంగుతాడన్న నమ్మకం నాకు లేదు. అంత మాత్రాన కృంగిపోవాల్సింది లేదు. కొంచెం మనసు దిటవపరుచుకుంటే ఈ లోకంలో శాంతి వెతుక్కుని బ్రతికే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు పొందలేని ప్రేమను ఈ ప్రపంచంలో ప్రేమకు ముఖం వాచిపోయిన అభాగ్యులకు పంచండి. మీలో ఏర్పడిన శూన్యం ఆ విధంగా భర్తీ అవుతుంది. ఇంతకు మించి నేనేమీ సలహా ఇవ్వలేను. సహాయం అంతకంటే చేయలేను. అనిల్ మీద వ్యామోహంతో ఒక విధంగా ఉన్మాదినిలా తయారైంది ఆశ. ఆమె స్థితి గమనించిన తండ్రికి కడుపు తరుక్కుపోగా చివరి ప్రయత్నం చేయడం కోసం శారదమ్మ ఇంటికి వచ్చాడు. ఏమ్మా శారదమ్మ, అబ్బాయి ఏమంటున్నాడు? ఇప్పటికీ తన మొండిపట్టు విడవనంటున్నాడా అన్నాడు. శారదమ్మ కన్నీరు కారుస్తూనే తనకి కొడుక్కి జరిగిన గొడవంతా చెప్పుకుంది. అనిల్ మాటల్లోనే వచ్చాడు. ఓ అనిల్ కుమార్, రావయ్యా. మొరపెట్టుకుంటే దేవుడైనా కరుణిస్తాడేమో కానీ నువ్వు కరుణించనట్టున్నావే అన్నాడు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ. యువకుడివి, ఆదర్శాలు ఉండటంలో తప్పు లేదు. కట్నం తీసుకోకూడదన్న ఆదర్శాన్ని హృదయస్ఫూర్తిగా నేనెంతో మెచ్చుకుంటున్నాను. కట్నం అక్కర్లేదు, పిల్ల కూడా అక్కర్లేదా? ప్రస్తుతానికి అక్కర్లేదండి. ఆయన నవ్వుతూనే తన కాళ్ళకి బంధం వేయాలని చూస్తున్నట్టు గ్రహించాడు అనిల్. నవ్వుతూనే జవాబిచ్చాడు. ఆశాలత తండ్రి ముఖం చప్పున విషాదంగా మారిపోయింది. 1కి 2 సార్లు నీ కోసం తిరుగుతున్నానంటే ఆడపిల్ల తండ్రిగా అభిమానం చంపుకుని వస్తున్నాను. నా పిల్ల మనసు నీ మీద పెట్టుకుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆమె మనసు మారటం లేదు. నీ ధ్యాసలో పడి ఒక పిచ్చిదానిలా తయారైంది. ఇంకొన్ని రోజులు అలాగే ఉంటే మెంటల్గా దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పినప్పటి నుండి మా కన్న హృదయాల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి బాబూ. ప్రేమ సంగతి, హృదయం సంగతి తనకు తెలుసు. తనను ప్రేమించి ఒక ఆడపిల్లను కించపరిచే మాటలు తను విసరలేడు. ఆయన కూతుర్ని నొప్పించకుండా తప్పించుకునే మార్గం ఏమిటా అని ఆలోచించసాగాడు అనిల్. ఎంఎస్సి డిగ్రీ తప్ప నాకు వేరే ఆస్తంటూ లేదు. స్వశక్తితో పైకి వెళ్లే ఆలోచన తప్ప ఇతరత్రా ఎవరిని ఏమీ ఆశ్రయించే తత్వం కాదు నాది. నా వైఖరికి, నా ప్రవర్తనకి నా కన్నతల్లే తట్టుకోలేకపోతోంది. చిన్నప్పటి నుంచి దరిద్రం, కష్టాలు అనుభవిస్తూ వస్తున్న ఈవిడే ఇక ఈ కష్టాలు, దరిద్రం ఎంతకాలం అంటూ నా మీద విరుచుకుపడుతోంది. ఇక మీ అమ్మాయి ఏం ఓరుస్తుంది? పువ్వుల్లో పెట్టి పువ్వుల్లో పెరిగిందనుకుంటాను. కట్నమే కాదు, ఆమె వెనుక ఏ కానుకలు రానివ్వను. నేనా ఆమె కోరినవన్నీ ఇవ్వలేను. పెళ్ళయ్యాక ప్రేమతో మాత్రమే తృప్తిపడి ఉండలేదు. ఆ పరిస్థితుల్లో మీ అమ్మాయి జీవితం ఎంత నరకం అవుతుందో అర్థం చేసుకోవడానికి పెద్ద శ్రమ అక్కర్లేదనుకుంటాను. ఎలాగైనా మీ అమ్మాయికి నచ్చచెప్పి మరో సంబంధం చూడండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత కొండమీది కోతునైనా తెచ్చివ్వాలనే మమకారమే కాదు, ఆమె చేత నన్ను మరిపింపచేసి తగిన సంబంధం చూడటం.
ఇహ మాట్లాడడానికి ఏమీ కనిపించలేదు ఆశా తండ్రికి. ముఖం ఇంత చేసుకుని, శారదమ్మా నేనిక వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు. చెండిని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే చస్తాన్ని ప్రతిజ్ఞలు చేసినప్పుడు ఈ మడికట్టుకున్న మాటలన్నీ ఏమయ్యాయి? శారదమ్మ తారాజువ్వలా లేచింది కొడుకు మీదికి. నేను ప్రేమించింది చెండీనే, పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞలు చేసింది చెండీ కోసమే. ఆమె వెనుక సిరి సంపదలు లేవా అప్పుడు? ఉన్నాయేమో, నా కంటికి అవేమీ కనిపించలేదు. భగవంతుడా, ఎటువంటి కొడుకునిచ్చావురా! తల్లిని తమ్ముళ్ళని సుఖపెట్టలేని వీడు ఓ మనిషేనా? వీడిది ఓ విజ్ఞానమేనా? రాగాలు తీసింది. చస్తే నేను ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండను. నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. పెద్ద కొడుకు, అనిల్ పెదవుల మీద వ్యంగ్యహాస్యం. ఆఫీస్ గదిలో ఏవో ఫైల్స్ చూడటం ముగించి అప్పుడే లేవబోతున్నాడు నీల్. సునీల్ వచ్చి అమ్మొచ్చిందన్నయ్య అని చెప్పాడు. ఇక్కడికా? కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు నీల్. పెట్టే బేడా పక్కన పెట్టుకుని సోఫాలో కూర్చొని ఉన్న శారదమ్మను వింతగా చూశాడు నీల్. ఏం జరిగింది పిన్ని? నేను నీ దగ్గరే ఉండిపోవడానికి వచ్చాను బాబూ, ఆవిడ డగ్గుతికతో అంది. అనిల్తో పోట్లాడావా? నీల్ ఆలోచనగా కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. అడ్డుకట్ట తెగిన నిండు చెరువులా ఆవిడ కళ్ళ నుండి కన్నీళ్లు స్రవించాయి. అనిల్ తన మాట వినకుండా ఎలా మొండికేసి ఏడిపిస్తున్నాడో చెప్పుకుని ఏడ్చింది. చివరికి వాడికి బుద్ధొచ్చి, అమ్మా నీ మాట వింటాను అనేదాకా నేను నీ దగ్గరుండటానికి వచ్చాను అంది. ఉండు పిన్ని, ఈ ఇల్లు ఆ రోజు నీకోసమే కొన్నాను. అందరం ఏక కుటుంబంగా బ్రతకవచ్చుననే ఆశతోనే ఈ ఇల్లు కొన్నాను. అనిల్ అయిష్టతతో నా కోరిక తీరింది కాదు. ఈవేళ నువ్వు వచ్చావు కానీ నేను కోరుకున్నట్లుగా మాత్రం రాలేదు పిన్ని, నీల్ ఆర్ద్రస్వరంతో అన్నాడు. ఇప్పటికీ మనవి 2 కుటుంబాలుగానే ఉండిపోయాయి. ఇక నుండి వాడి పేరెత్తకు. తను సుఖపడడు, తనను నమ్ముకున్న వాళ్లను సుఖపెట్టలేడు. దరిద్రుడు, నా కడుపున చెడబుట్టాడు. కానీ ఈ ఇంట్లో నేనొక్కడినే ఉండటం లేదు పిన్ని, అతడు సంకోచంతో ఆగాడు. శారదమ్మ సంకోచంగా ఇంకెవరున్నారు అడిగింది. నా ఆశ్రయంలో కొందరు బీద పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లలే కాక నళిన్ అనే పిల్లవాడి తల్లి కూడా ఇక్కడే ఉంటుంది. ఆవిడే మా అందరికీ వంట చేసి పెడుతోంది. ఖర్చు ఈ ఇంటి యజమానిదే అంటూ నవ్వాడు. ఇక నుండి ఈ ఇంటి యజమానురాలివి నువ్వే. ఈ ఇంట్లో తలదాచుకున్న ఆ అభాగ్యులను నువ్వు కాస్త దయగా చూస్తే చాలు. ఎలాగా పెళ్ళాం పిల్లలు లేరని వెధవ సంతానంతని పోగు చేసి ఇల్లు ధర్మసత్రంగా మారుస్తావా? నువ్విలా డబ్బంతా నాశనం చేసుకోవడం బాగలేదు బాబూ. ఇక నేనొచ్చానుగా, అన్నీ చక్కబెడతాను. నీల్ గాబరాగా, వాళ్ళని వెళ్ళగొడతావా ఏమిటి పిన్ని అని అడిగాడు. అంత చెడ్డ పేరు తెచ్చుకోను, వాళ్లే వెళ్ళిపోయేలా చేస్తాను. వద్దు పిన్ని, వాళ్ళు పేదవాళ్ళు, చదువుకుంటున్న పిల్లలు. వాళ్ళకి నేను సహాయపడతానని మాటిచ్చాను. నా మాట పోయేలా మాత్రం చేయకు. ఈ ఇంట్లో వాళ్ళు ఓ పక్కనుంటారు. పక్కనుంటే పోయేదేమీ లేదు. ఖర్చు పిన్ని, ఆ చింత నీకు అక్కర్లేదు. నా ఒక్కరోజు సంపాదన కొన్ని 100 మందికి భోజనం పెట్టగలదు. ఇక్కడే కాదు, బాంబేలో కూడా నన్ను ఆశ్రయించుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక హరివిల్లులో సగం ఊరు నా మీద ఆధారపడి బ్రతుకుతోంది. 2 గదుల్లో ఇరుకిరుకుగా కాపురం చేసి వచ్చిన శారదమ్మకు లెక్కలేనన్ని గదులతో విశాలంగా ఉన్న నీల్ బంగళాలో గాలి ఎక్కువై ఊపిరి తిప్పుకోలేనట్టుగా అయిపోయింది. తనకి తన పిల్లలకి 2 గదులు కేటాయించుకుని తన సామాను సర్దుకుంది. ఇక నుండి ఈ ఇంటి యజమానురాలివి నువ్వే పిన్ని అన్న మాటలు చెవిలో అమృతం పోస్తుంటే, నా ఒక్కరోజు సంపాదన కొన్ని 100 మందికి అన్నం పెడుతుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది నా సంపాదన అన్న మాటలు కడుపులో ఈర్ష్యను రగిలిస్తున్నాయి. ఈ సవతి కొడుకు మీద ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రేమ ఏర్పడలేదు శారదమ్మకు. అతడి డబ్బు ఆకర్షణలో పడటం తప్పితే. తన కొడుకు తెలివిపరుడే. యూనివర్సిటీకంతా ఫస్ట్ వచ్చి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్ పొందినవాడు. అతడి తెలివితేటలను గొప్ప గొప్ప వాళ్ళు ఎంతగానో ప్రశంసిస్తారు, గౌరవిస్తారు. కానీ ఎందుకు? కన్న తల్లికి తమ్ముళ్లకు 2 పూటలా కడుపు నిండా తిండి పెట్టని తెలివితేటలు. వాడు ఓ మనిషేనా? వాడు ఒక మనిషి అయితే తను సవతి కొడుకు పంచన ఎందుకు తలదాల్చుకోవాల్సి వచ్చేది?
ప్రియ ఉందా అండి? లేదమ్మా, బజారుకి వెళ్ళింది. వస్తుంది, కూర్చోండమ్మా. ప్రియని కలుసుకోవడానికి వచ్చిన ఇద్దరమ్మాయిలు ఒకేసారి వాచీలు చూసుకున్నారు. కూర్చోడానికి టైం లేదన్నట్టుగా ముఖాలు పెట్టి, ప్రియ వస్తే చెప్పండి, సుజాత, అరుణ వచ్చి వెళ్ళారని, వీణా సుబ్రహ్మణ్యం గారు కళాభారతిలో ప్రియా వీణా కచేరీ ఏర్పాటు చేశారని, ఈ నెల 29కే ప్రోగ్రాం ఉందని చెప్పండి. వీలైతే రేపొకసారి ప్రియని మా ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు. తన కూతురు వీణా కచేరీ చేస్తోందా? ప్రసాదరావు హృదయంలో ఎవరో శూలం పెట్టి పొడిచినట్లుగా అయింది. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన ప్రియతో ఆ సంగతి చెప్పారు. చెప్పి ఊరుకోలేదు, వివరాలు అడిగారు. ప్రియ భయపడుతూనే చెప్పింది. ఎన్నడూ ఎరుగునంత కోపంతో మండిపోయారు ప్రసాదరావు. నీకు విద్య చెప్పించింది, వీణ నేర్పించింది డబ్బు చేసుకోవడానికి కాదు, విద్య వివేకాన్ని ఇవ్వడానికి. వీణ కళాదృష్టితో నేర్పించాను. నువ్వు కచేరీలు చేసి డబ్బు సంపాదించడానికి నేర్పించలేదు. అయినా నువ్వింత పెద్దదానివి ఎప్పుడైపోయావు? నాతో చెప్పకుండా నిన్న అలాంటి పనులు ఎవరు చేయమన్నారు? మనం అప్పుడే అంత బికారులం అయిపోయామనుకుంటున్నావా? కూర్చుని తింటే ఆ స్థితి ఎంతో దూరంలో ఉండదు నాన్న. అలా అని నువ్వు సంపాదనకు ఉపక్రమిస్తా అన్నమాట. తప్పే ఉంది? ఆడపిల్ల సంపాదిస్తే అంత నామూషీ పడే రోజులా ఇవి? నామూషీ పడే రోజులు కావు, కానీ నేను అందరిలాంటి వాణ్ణి కాదు. నేను నిన్ను అందరిలా పెంచలేదు. కొడుకైనా కూతురైనా నువ్వేనన్న భావంతో అసలే పెంచలేదు. నువ్వు మగాడిలా సొసైటీలో తిరిగి ఈ అవిటి తండ్రిని పోషించాలనే అనుకుంటే దానికి ముందు కాస్త విషం తెచ్చిపెట్టు నాకు. మీరు ఒకప్పుడు అలా అనుకోలేదు. ఇప్పటి పరిస్థితిని బట్టైనా ఆలోచన పద్ధతి మార్చుకోకపోతే ఎలా? ప్రియ రోషంగా అంది. ఇప్పటి పరిస్థితి అంత హీన స్థితిలో ఉన్నామని నేను అనుకోవటం లేదు. ఇప్పటికీ 1,00,000కు పైగా ఆస్తి ఉంది. నిన్ను మంచి ఇంటికే పంపగలను. నిన్ను నా ఇంట్లో ఉంచుకోవాలని ఈనాడే కాదు, నేను ఏనాడు అనుకోలేదు. కానీ నువ్వు ఇలా మొండిగా ప్రవర్తించడం నేర్చుకున్నావు. మొన్న పెళ్లి చూపులకు కూడా అంగీకరించకుండా నీళ్ళు తెచ్చిన సంబంధాన్ని తిప్పికొట్టావు. ఆ వచ్చిన వరుడు నేను తీసుకువచ్చినవాడు ఎంత అవమానపడి తలదించుకోవాల్సి వచ్చింది. నా ముఖం చూసి నీళ్ళు పడిన శ్రమ అంతా వృధా చేశావు. అది చాలదన్నట్టు కచేరీలు చేస్తానంటూ తిరుగుతున్నావా? నీ తండ్రి చచ్చాడనుకున్నావా? మన ఇంటి పరువు ప్రతిష్టలన్నీ మంటగలిసిపోయాననుకున్నావా? ఇంకెప్పుడైనా నువ్వు ఇలాంటి పని చేశావంటే నన్ను చంపుకు తిన్నంతొట్టు. నీకిదే చెప్తున్నాను చండి, నాకు తెలియకుండా నువ్వు ఒక్క పని చేయడానికి వీల్లేదు. నువ్వు సంపాదించి పోషించాల్సిన స్థితిలో మీ నాన్న ఇంకా లేడు. ఆయనలో కోపం, దుఃఖం ఒకదాన్ని ఒకటి తరుముకురాసాగాయి. ప్రియకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. కళాభారతిలో తన వీణ కచేరీ ఏర్పాటు చేయించడానికి సుబ్రహ్మణ్యం గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది, ఎంతమంది చేత సిఫార్సులు చేయించింది. మొదట కచేరీలో తన ప్రజ్ఞ చూపుకుని అందరి దృష్టి ఆకర్షిస్తే తర్వాత ఛాన్స్లు అవే వస్తాయని, తాము పోగొట్టుకున్న ఐశ్వర్యాన్నే కాక మంచి విద్వాంసురాలిగా పేరు పొందాలని ఎన్ని కలలు కంది. చివరికి ఇవన్నీ తను ఒక్క ఆడపిల్ల అని తండ్రి గుర్తు చేయడంతో చెదిరిపోవాల్సిందేనా? సరిగ్గా అదే సమయంలో వచ్చాడు నీల్. రావుగారి ముఖంలో కోపం ఇంకా తగ్గలేదు. స్పష్టంగా చూడకపోయినా ప్రియ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా లీలగా స్ఫురించింది నీల్కు. నీల్ని చూస్తూనే మామూలు ప్రకారం నవ్వబోయిన ప్రసాదరావు ప్రయత్నించి నవ్వలేకపోయాడు. తగ్గని కోపంలో కూతురు చేసిన నిర్వాకం గురించి చెప్పుకొచ్చారు. అంతా విని నీల్ అన్నాడు, మీ అమ్మాయి చేసిన పనిలో నాకేమీ తప్పు కనిపించడం లేదండి. ఇదంతా పరువు తక్కువగా మీరెందుకు ఫీల్ అవుతున్నారు? పరువు తక్కువ కాదా? అసలు ఆమె సంపాదించే అవసరం ఏమిటి? ఈ తండ్రి కోసమా, తన కోసమా? ఆవేశంగా అన్నాడు ప్రసాదరావు. ఎవరి కోసమైనా ఆమె డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో తప్పేమీ లేదంటాను. ఆమె ఆడపిల్లని వారిస్తున్నారు కానీ కొడుకైతే వారించేవారా? ఆడపిల్ల అనే వారించడం, ఆడపిల్ల సంపాదించటం అనే దాన్ని నేను హర్షించను. ఎందుకని? నాది చాదస్తమనే అనుకో, సంకుచితమనే అనుకో, లేదా తరతరాలుగా వస్తున్న పురుషహంకారమే అనుకో. స్త్రీ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ముగ్ధ. స్త్రీలో ఆ ముగ్ధత్వం, ఆ లాలిత్యమే సృష్టికి అందాన్ని, జీవాన్ని ఇవ్వతగిన వస్తువులు. అవి ఆమెలో కాపాడబడాలంటే ఆమె ఇంటి పట్టున ఒకరి నీడన ఉండాల్సిందే. మగవాడి కంటే నేనేం తీసిపోయానని ఆవిడ సంపాదనకు బయలుదేరుతుందనుకో,
స్త్రీ సహజమైన ఆ ముగ్ధత్వాన్ని, కోమలత్వాన్ని పోగొట్టుకుని సంపాదనా యంత్రంగా మిగిలిపోతుంది. కొడుకైనా కూతురైనా ఈవేనని నా కూతుర్ని పెంచలేదు. నా అభిప్రాయాలకు అనుగుణంగానే ఆమెను పెంచాను. ఈవేళ నేను సంపాదిస్తాను అని నా కూతురు బయలుదేరితే నేను ఎలా హర్షిస్తాను? నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. సంపాదించినంత మాత్రాన స్త్రీ సహజమైన తన భావాల్ని పోగొట్టుకోలేదు. ఆమెలో ఆ ముగ్ధత్వం, కోమలత్వం పోగొట్టుకోదు. స్త్రీ పట్ల ఈ దృక్పథమే మన దేశాన్ని బీదగా మారుస్తోంది. పని చేయడానికి, శ్రమపడటానికి స్త్రీ అయితేనేం, పురుషుడైతేనేం మనం చూడవలసింది ఆ పని చేయడానికి వారి అర్హత మాత్రమే. అర్హత, అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోకుండా పని లేకుండా ఉండిపోవటం. పురుషుడే కాదు, స్త్రీ కూడా దేశానికి ద్రోహం చేసిందే అవుతుంది. మీ అమ్మాయిలోని గాన విద్య సంపాదించడానికి ఉపయోగపడినప్పుడు మీరు కాదనడం, అది అవమానంగా భావించడం అనవసరం అంటాను. నీల్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. మా అమ్మాయిలోని గాన విద్య నలుగురికి రసానందాన్ని కలుగజేస్తే చాలు, అది డబ్బు సంపాదించక్కర్లేదు. ప్రసాదరావు ముఖం ఎలాగో చేసుకుని అన్నాడు. అర్థం లేని ఈ సెంటిమెంట్స్ మన దేశాన్ని దరిద్రంగా మారుస్తున్నాయి. చాలా కుటుంబాలు చితికిపోయేలా చేస్తున్నాయి. సంపాదించగలిగిన మనిషి, పురుషుడైనా స్త్రీ అయినా సంపాదించి తీరాల్సిందే. ఈ సంపాదన అనేది ఒక్క పొట్ట గడిపేది కానీ కాదు, మరికొందరి పొట్ట కూడా నింపేదవుతుంది. స్త్రీ తన సౌందర్యాన్ని అమ్ముకుని దాని ద్వారా తెచ్చుకునే సంపాదనను కూడా నేను గౌరవిస్తాను. ప్రసాదరావు ముఖం అసహ్యంతో జేవురించిపోగా, చాలు ఇంకేం మాట్లాడకు, చాలా సిగ్గుచేటుగా మాట్లాడుతున్నావు. ఆడది ఒళ్ళమ్ముకుని సంపాదించే సంపాదనను కూడా నువ్వు గౌరవిస్తావా? మనిషి జీవించడం, జీవింపచేయడమే ముఖ్యం కాదు, దానికి మించిన విలువలున్నాయి అన్నారు. తనను నమ్ముకున్న వాళ్లను పోషించుకోవడానికి తప్ప ఏ ఆడది తన ఒళ్ళమ్ముకోదండి. ఆమె ఎలా సంపాదించిందన్నది ముఖ్యం కాదు, ఆమె ఎందరి ఆకలి తీరుస్తుందనేదే ముఖ్యం. తను బ్రతికించడం కంటే మించిన విలువలేవీ లేవు ఈ ప్రపంచంలో. ఇక మాట్లాడకు బాబు, దీనిపై మన ఇద్దరి అభిప్రాయాలు కలవవు. జీవితం చరమావస్థకు చేరుకున్న వాడిని ఇప్పుడు నా అభిప్రాయాలు మార్చుకోకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు నష్టపోయేది లేకపోవచ్చు. మీ అభిప్రాయాలతో మీ అమ్మాయికి అడ్డుగా నిలిచి ఆమెను నష్టపోయేలా చేస్తున్నారంటాను. ఆమె కచేరీలు చేయడం వల్ల ఒక్క డబ్బు సంపాదించుకోవడమే కాదు, కీర్తి ప్రతిష్టలను, సంగీత ప్రియుల అభిమానాన్ని చూరగొంటోంది. డబ్బు, కీర్తి మనిషిలోని ప్రతిభను ద్విగుణీకృతం చేస్తాయి. అడవిలోని పువ్వు తననెవ్వరూ చూడటం లేదే అని వికసించడం మానుకోదు. మాటల్లో పడి నేనొచ్చిన పనే మరిచాను. మద్రాసులో పేరు పొందిన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ రామచంద్రన్ వచ్చాడు. ఆయనతో ఇంతకుముందే మీ గురించి మాట్లాడొస్తున్నాను. రాత్రి 8 గంటలకు నంబియారింట్లో తనని కలుసుకోమన్నారు. ఆయన ఫీజు చాలా ఎక్కువని విన్నాను. ఆ విషయాలు నాకు వదిలిపెట్టండి. వదిలిపెట్టలేను. నేను నీ నుండి మాట సాయం మాత్రమే స్వీకరిస్తాను. నా కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే నేను ఒప్పుకోను. నాకు ఏదైనా ఉంది అంటే అది నా కూతురి పెళ్లి కోసం ఉంచాను. అందులో నుంచి ఒక్క పైసా వృధాగా ఖర్చు చేయడానికి వీల్లేదు. ముందు మీ ఆరోగ్యం నయమైతే కదా మీ కూతురి వివాహం గురించి ఆలోచన. నేనేదో ఆరోగ్యవంతుడినై 100 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం ఏమీ లేదు. నా కూతురి నెత్తిన 4 అక్షింతలు వేసే వరకు నేను బ్రతికుంటే చాలు. నాది 100తో 1000తో వదిలే జబ్బు కాదు. డాక్టర్ని ముట్టుకుంటే చాలు, వేలు వదిలిస్తారు. ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు. ఈ సంగతి చాలామందికి తెలుసు. కానీ ఆయన ఆ డబ్బు ఆయన కూతురి పెళ్లి కోసం దాచించానంటున్నాడు. ఆయన ఆరోగ్యం కంటే వయసొచ్చిన ఆయన కూతురు పెళ్ళి ముఖ్యమే. కాదనలేని ఈ సత్యం ముందు మౌనం వహించక తప్పింది కాదు నీలుకు. కూతురి పెళ్లి చేసేయాలన్న పిచ్చి ఈ మధ్య బాగానే పట్టుకుంది ప్రసాదరావును. తానా బయట తిరిగి సంబంధాలు వెతికి తీసుకొచ్చే స్థితిలో లేడు. ఆయనకు చేతనైంది కూర్చున్న చోట నుంచే ఎవరెవరికో ఉత్తరాలు రాయటం, సింగి చేతికిచ్చి పోస్టులో వేయమని చెప్పడం, జవాబుల కోసం ఆతృతగా ఎదురు చూడటం. పొద్దుటి నుంచి నడునొప్పిని కూడా లెక్క చేయకుండా ఎవరెవరికో ఉత్తరాలు రాశారు. సింగి చేతికిచ్చి పోస్టు చేయమని చెప్పారు.
ఈ మధ్య ఆయన ఎవరికి ఉత్తరాలు రాసినా అవి పోస్ట్లో పడకముందే ప్రియ చేతిలో పడి బూడిదైపోతున్నాయి. ఈరోజు అదే పని చేయబోతూ ఉత్తరం చించి చదివింది ప్రియ. అశ్వత్థ, ఇప్పటికీ 2 ఉత్తరాలయ్యాయి నీకు నేను రాయబట్టి. ఒక్కదానికి నీవు జవాబు లేదు. నాకెంత ఆశ్చర్యంగా ఉందో అంత బాధగా కూడా ఉందిరా. నువ్వు నాకు స్నేహితుడివే కాదు, ఒకనాడు నేను చేసిన సహాయంతోనే నువ్వొక మనిషిగా నిలబడిన సంగతి నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. అయినా ఈ సంగతి నీకు గుర్తు చేసి నిన్ను చిన్నబుచ్చాలని కాదు. 2 ఉత్తరాలకు జవాబు ఇవ్వకపోతే ఆ కోపంతో రాస్తున్నాను. ఆనాడు ఆ సహాయం నేను చేశాను కాబట్టి ఈవేళ ప్రతిఫలంగా నేను తిరిగి సహాయం కోరటం లేదు. మన మధ్య ఉన్న స్నేహబంధం గుర్తుండబట్టి 2 ఉత్తరాలకి జవాబు రాకపోయినా అభిమానపడక 3వ ఉత్తరం రాస్తున్నాను. ఒకరోజు మాటల సందర్భంలో నీ కూతుర్ని నా కోడల్ని చేసుకునే అదృష్టం నాకెక్కడిదిరా అన్నావు. అప్పుడు అమ్మాయి చదువుకుంటుండటం వల్ల పెద్దగా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితులు ఎంత చెడిపోయినా 1,00,000 కట్నం ఇచ్చి అందుకు తగిన లాంఛనాలతో వైభవంగానే పెళ్లి చేస్తాను. నువ్వు ఆడపిల్లలున్నవాడివి, నా ఆవేదన గ్రహిస్తావని ఆశిస్తున్నాను. ముందు అబ్బాయిని పంపు, అతడికి అమ్మాయి నచ్చితే తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇట్లు నీ ఉత్తరం కోసం ఆతృతతో నిరీక్షిస్తున్న నీ ప్రసాదు. మిగతా ఉత్తరాలు చించక్కర్లేకుండానే వాటిలో ఏముందో ప్రియకు తెలిసిపోయింది. అగ్గిపుల్ల గీసి ఒకదాని తర్వాత ఒకటి కాల్చివేసింది. బూడిద కుప్పకేసి చూస్తున్న ప్రియ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. నాన్న ఒక విధంగా పిచ్చివాడైపోయాడు. అంత అభిమానధనుడు తన అభిమానాన్ని పక్కకు పెట్టి తన కూతురుని ఒకరి చేతిలో పెట్టాలనే తాపత్రయంతో పాత స్నేహితులందరినీ పేరు పేరునా గుర్తు చేసుకుని ప్రాధేయపడుతున్నాడు. ఇలా ఉత్తరాలు రాయటం, జవాబుల కోసం ఎదురు చూడటం ఆయనకు ఒక దినచర్యగా మారిపోయింది. జవాబులు రాకపోతున్న కొద్దీ ఆయన మరీ పిచ్చివాడిగా మారిపోతున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మరింత ఓపిక తెచ్చుకుని ఉత్తరాలు రాస్తున్నారు. తను సంగీత కచేరీలు చేయడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ తండ్రి అనుమతించకపోయాక ప్రియకి కూడా ఒక విధంగా పిచ్చెక్కినట్టుగా ఉంది. బ్యాంక్లో కాస్త డబ్బుంది. దానికి అమ్మాయి పెళ్ళి అన్న లక్కసీలు వేశాడు తండ్రి. అది పైసా వాడుకొనివ్వడు. ఒకనాడు ఎంతో భారీగా గడిపిన వాళ్ళు కేవలం ఇంటద్దెల మీద వచ్చే డబ్బుతో బ్రతకడం చాలా కష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే పువ్వులమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ నుండి ఎక్కడికైనా పారిపోయి ప్రశాంతి పొందాలని తహతహలాడుతోంది ప్రియ మనసు. 9వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.